నేను చూసిన కొడుకుల్లో మా నాన్న అంత గొప్ప కొడుకు పుట్టాడు. ప్రతిరోజు నాకు తెలిసి 10 సంవత్సరాల దాకా నాకు మా నాన్నగారు ఎలా ఉంటారో తెలీదు. మీకు తెలుసా అది? ఎందుకంటే మా తాతగారు 3ంటికి లేచేవారు, 3ంటికి వెళ్ళిపోయేవారు. మేము 6ంటికి లేచేవాళ్ళం. సో ఫేస్ చూసేవాళ్ళం కాదు. రాత్రి మేము 8ంటికి పడుకునేవాళ్ళం. ఆయన 9:30, 10ంటికి వచ్చేవాడు. ఎందుకంటే మా తాతగారు పడుకున్న తర్వాత మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేవారు. ఇలా ఒక తండ్రి కోసం 35 సంవత్సరాలు, అంటే 20వ సంవత్సరంలో ఆయన 17వ సంవత్సరంలో అనుకుంటా పెళ్ళయింది, 18వ సంవత్సరంలో వచ్చేసాడు ఆయన మద్రాసు. వచ్చేసి వాళ్ళ నాన్నకు తోడుగా ఇంత డెడికేటెడ్గా ఉండే కొడుకుని నేను చూడలేదండి. నిజంగా ఇలాంటి తండ్రి కొడుకుని మేము పుడతాం మా అదృష్టం. తాతగారు ఢిల్లీలో ప్రచారం అయిపోయి పొద్దున్నే ఆంధ్రప్రదేశ్లో స్పీచ్ ఇస్తానికి వస్తుంటే చైతన్య రథంలో ఉన్న మా నాన్నగారిని, నాన్న ఎల్లుండి పొద్దున కాదు నేను అక్కడ ఉంటాను, నువ్వు చైతన్య రథం తీసుకుని వస్తావా అన్నారు. ఒక 900 కిలోమీటర్లు ఉంటుందండి. నిద్రాహారాలు మానేసి పొద్దున్నే స్టేషన్కి వచ్చి, హైదరాబాద్ స్టేషన్కి వచ్చి వాళ్ళ తండ్రి గారిని ఎక్కించుకున్నారండి. ఎంతమంది కొడుకులు చేస్తారు? ఆ చైతన్య రథం చూస్తే ఈరోజు ఎవరు తోలరండి, పొరపాటు కూడా తోలరు. మేమైతే అసలు ఎక్కడ కూడా ఎక్కం. బాబు ఏంది బాబు ఇలా ఉంది, మాకు నడుము పడిపోతాయి. కాళ్ళు బొబ్బలు కట్టేసి నడుము పోయి అలానే ఉండేవాడు ఆయన.